ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 16వ తేదీ. యెహోవాకు ఆరోపించుడి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. యజమానునికి నీకున్న దానిలో శ్రేష్టమైనది ఇవ్వు. నీ హృదయంలో ప్రథమ స్థానం ఇవ్వు. నీ సేవలో మొదటి స్థానం ఇవ్వు. ప్రతి భాగాన్ని ఆయనకు ప్రతిష్ఠించు. ఇవ్వు, అప్పుడు నీకు ఇవ్వబడుతుంది. దేవుడు తన ప్రియ కుమారుణ్ణి అనుగ్రహించాడు. కృతజ్ఞుడవై సేవించదలచిన నీవు నీకున్న దానిలో శ్రేష్టమైనది ఇవ్వు. ఒకరోజు ఉదయాన్నే ఒక తల్లి తన 2 బిడ్డలను చేతపట్టుకొని గంగానది తీరానికి వెళ్ళింది. ఆమె నదీ తీరానికి వెళ్ళడం ఒక మిషనరీ చూశాడు. ఆమె అక్కడికి ఎందుకు వెళుతున్నదో అతనికి తెలుసు. తండ్రి ప్రేమనంతా తన కళ్ళల్లో కనిపించేలా ఆమె వైపు అతడు చూశాడు. ఆ పని చేయొద్దని బ్రతిమిలాడాడు. తన చిన్నారులలో ఒకరిని గంగపాలు చేయవద్దని వేడుకున్నాడు. ఆ తరువాత పిల్లల ముఖాలు తేరి చూశాడు. ఒక బిడ్డ ప్రతి తల్లి కోరుకునేంత ముద్దుగా ఉన్నాడు. రెండో బిడ్డ గుడ్డివాడు, అవిటివాడు. కానీ శతాబ్దాలుగా వస్తున్న తలంపులను ఆమె నుండి నేను 1 గంట సమయంలోనే తొలగించలేనని నాకు తెలుసు. కొద్దిసేపటి తరువాత అతడు మరలా అదే ప్రదేశానికి వచ్చి చూస్తే ఆ తల్లి ఇంకా అక్కడే నిలబడి ఉంది. ఆమె గుండె బద్దలైపోతోంది. ఆమె చేతిలో ఒక బిడ్డ లేడు. ఆ మిషనరీ దగ్గరకు వచ్చి చూస్తే అన్ని అవయవాలు సులక్షణంగా ఉన్న బిడ్డనే కనిపించలేదు. ఆమె చేతిలో కళ్ళు కనిపించని అవిటి పిల్లవాడు ఉన్నాడు. ఆ మిషనరీ ఆమె కళ్ళలోకి చూస్తూ, అమ్మా, ఇద్దరిలో ఒక బిడ్డని ఇవ్వాల్సి వస్తే అవిటివాడు అంధుడైన ఈ చిన్నవాణ్ణి ఇచ్చి సులక్షణంగా ఉన్న బిడ్డను నీకోసం ఉంచుకోవచ్చు కదా అని అడిగాడు. అందుకామె, అయ్యా, మీ దేశంలో ఉన్న దేవుడు ఎలాంటివాడో నాకు తెలియదు, కానీ మా దేవత మేము ఇచ్చే అర్పణ సర్వశ్రేష్టమైనదిగా ఉండాలని కోరుకుంటుంది అని చెప్పింది. అతి గొప్ప వీరుడు ఎవరంటే తాను చేయవలసినదంతా సాయశక్తులా చేసి విఫలమైనా సరే తన వైఫల్యాన్ని బట్టి వ్యసన పడనివాడే. అసలు కారణం వైఫల్యం కాదు, తక్కువ స్థాయి లక్ష్యాన్ని కలిగి ఉండడమే. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.